కదండి బాబు, అందుకని నేను వేసుకున్నా. దయచేసి లక్ష్మీపతి బాగారు దుఃఖాలే దుఃఖాలే. అబ్బాబా ఎన్నిసార్లు చెప్పాలండి, మిస్టర్ సుఖాలు అని పిలవండి. ఏమిటి ఈ వేట నువ్వును? అబ్బాయిని పైపోయి ఆయన ఎప్పుడు పైనే ఉంటారుగా బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పక్షి దయచేయండి బాబు గారు, వాడు అంతే కమెడియన్ వాడు. బాబు ఎందుకైనా మంచిది మీరు వెళ్ళొద్దు బాబు, వెళ్ళొద్దు. బాబు లేవరా, ₹1,00,000 కట్నం. లక్ష్మీపతి బాబు గారు, నీ కాబోయే మామగారు. నమస్తే. మా మామగారు ఎప్పుడు చనిపోయాడు అన్న. రైట్ నోర్మై రేషన్కి వెళ్ళపడా ఉండదు. మావాడు ఎప్పుడు ఇంతేనండి, ఒకటే జోక్స్. జోక్ కాదు నాన్న, పెద్ద షాక్. నాకు ఏనాడో పెళ్లి అయిపోయింది. ఓ నమ్మరా? హేమా హేమా ఈమె నా భార్య. దీవించండి మామగారు. 1000 ఏళ్ళు సుఖంగా వర్ధిల్లండి నాయన. ఏం పెద్ద మంచి అయ్యా, పెళ్లి మీద పెళ్ళా? ₹1,00,000 కట్టం. దీన్ని బాగుస్తారా? ఇది సత్యం నా కోళ్ళ కదా. బాగారు 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 బాగారు. హేమా నీకేం భయం లేదు, నిన్నే పెళ్ళాడతాను. నువ్వు నా భార్యవి, ఆయన కోడలివి. నాన్న ఎలా కాదో నేను చూస్తాను. లక్ష్మీపతి బాబు గారు, లక్ష్మీపతి బాబు గారు, లక్ష్మీపతి బాబు గారు, ₹1,00,000. లక్ష్మీపతి బాబు గారు. అర్జెంటుగా ఊరికి వెళ్తున్నాను, 2 రోజుల్లో వస్తా. నువ్వేం కంగారు పడదు హేమా. అది కాదండి, అసలే మీ నాన్నంటే నాకు భయం. మీరు కూడా లేకపోతే. నోరెత్తి మాట్లాడు, మా నాన్న సంగతి నీకు తెలియదు. నాకు తెలుసు. నీకు తెలీదు. నాకు తెలుసు. నీకు తెలీదు. నాకు తెలుసు అంటే ఏమన్నా? నాకు తెలుసు. ఇదే మంత్రం. హేమా మా నాన్న ఏమడిగినా నీ జవాబు నాకు తెలుసు. కరెక్ట్. బాబు కాఫీ. సుఖాలు, ఈ వేళ నుంచి నాన్న మంచి చెడ్డ చూసే భారం నీది కాదు, హేమది. అట్టా కానివ్వండి బాబు, నాకు మరీ మంచిది. హేమ, ఒకవేళ మా నాన్న కోపం వస్తే? నవ్వేస్తాను. ఆయన కేకలేస్తే? మౌనంగా ఉంటాను. ఏమైనా అడిగితే? నాకు తెలుసు అంటాను. గుడ్. సుఖాలు, మిగిలిన భారం అంతా నీది. కథ ఎలా నడుపుతావు? నాకు తెలుసు. నాకు తెలుసు. నాకు తెలుసు. నాకు తెలుసు.